హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే పై కాయిన్ గురించి అయితే ఒక ఫ్యాంటాస్టిక్ న్యూస్ అయితే మళ్ళీ సర్క్యులేట్ అయితే అవుతుంది గైస్. సో దాని గురించి అయితే ఫుల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ పైలో అయితే ఏం జరగబోతుంది. సో రేపు అయితే ఇక్కడ క్రిప్టో సబ్మిట్ అయితే ఉంది కదా గైస్. సో ఏదైతే యూఎస్లో వైట్ హౌస్లో అయితే ఫస్ట్ టైం అయితే జరుగుతుంది. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో దానికంటే ముందు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఇప్పటి వరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళైతే జాయిన్ అయితే అయిపోండి గైస్. సో ఇక్కడ క్రిప్టో రిలేటెడ్ అండ్ పై కాయిన్ అండ్ ఈ క్రిప్టో కరెన్సీ గురించి అయితే ఇక్కడ ఫుల్ న్యూస్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఇస్తాను. సో ఎందుకంటే వీడియో చేయడానికి అయితే లేట్ అవుతుంది కాబట్టి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న నోట్ గైస్. సో చాలామంది ఏంటంటే ఇక నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా కానీ సో వీడియో ఫుల్గా చూడకుండా ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో వచ్చి అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో ఏంటంటే నేను మన ఛానల్లో నీట్గా ఏంటంటే మనం మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా సరే ఏంటంటే సో దాన్ని అండర్స్టాండ్ చేసుకోకుండా సో దాన్ని ఫస్ట్ అయితే చూడట్లేదు. సో చూసిన తర్వాత అయితే ఆ కామెంట్ అయితే ఎవరు చేయరు. సో దయచేసి ఏంటంటే వీడియో ఫుల్గా చూసిన తర్వాత సో మీకేమన్నా నేను చెప్పిన దాంట్లో డౌట్స్ ఉంటే సో అది అడగండి. కానీ సో ఆల్రెడీ నేను డిస్కస్ చేసేసిన దాని గురించి మాత్రం మళ్ళీ అయితే క్వశ్చన్ చేసి అయితే అడగండి గైస్. సో ఎందుకంటే వీడియోలో నేను ప్రొవైడ్ చేశాను కాబట్టి. సో అలాగే ఏంటంటే ఎస్టర్డే వీడియో అయితే చాలామంది అయితే చూడలేదు. సో అక్కడ కూడా ఏంటంటే పై కాయిన్ గురించి అయితే చాలా ఫ్యాంటాస్టిక్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీరు వెళ్ళైతే చూసేయండి గైస్. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ బైనాన్స్ లిస్టింగ్ గురించి అయితే చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి గైస్. సో ఎస్టర్డే చూసుకుంటే ఏంటంటే మనకు సోషల్ మీడియా అంతా ఏంటంటే పై కాయిన్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఓన్లీ బైనాన్స్ గురించినే మాట్లాడుతున్నారు. సో అలాగే ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ గురించి కూడా ఏంటంటే ఇక్కడ మాట్లాడుతున్నారు గైస్. సో ఇదంతా చూసుకుంటూ ఉంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే భారీగా అయితే ఇక్కడ ఏంటంటే ఒక మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో పై అయితే బైనాన్స్లో లిస్ట్ అవుతుందని. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బైనాన్స్ ఏంటంటే ట్వీట్స్ కూడా చేస్తుంది చూడు. ఇక్కడ సింబల్ ఆఫ్ పై అనే ఒక ట్వీట్ కూడా ఏంటంటే చేయడం అయితే జరిగింది. సో ఈ ట్వీట్ కూడా ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే పైనియర్స్ అండ్ ఎవరైతే క్రిప్టో మార్కెట్లో యాక్టివ్గా ఉంటారో సో ఇక్కడ ఏంటంటే పైలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే భారీగా అయితే పెరుగుతున్నాయి. సో ఆల్రెడీ మీకు తెలుసు బిట్గెట్ ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అయింది. సో ఎవరన్నా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో అకౌంట్ చేసుకొని అయితే ఇక్కడ పై కాయిన్ మీరు ఈజీగా అయితే ఐఎన్ఆర్ ద్వారా బై చేసుకోవచ్చు గైస్. సో డిపాజిట్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఇక్కడ సూన్ అయితే ఏంటంటే బైనాన్స్లో అయితే లిస్ట్ అవ్వబోతుంది. సో ఇది March 14 అనుకోవచ్చు. సో అలాగే చూసుకుంటే ఏంటంటే ఎలాన్ మస్క్ గారు కూడా ఏంటంటే ఆయన ట్వీట్లో అయితే పై అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. V=4/3 పై ఆర్ క్యూబ్ అయితే ఇక్కడ ఈయన పెట్టడం అయితే జరిగింది. సో ఈయనైతే ఒక బిగ్ బిజినెస్ మ్యాన్. సో ఈయనైతే ఇక్కడ ఆల్రెడీ తెలుసు మనకి ఈయన క్రిప్టో ప్రో అనేసి. సో ఈయన కూడా ఇక్కడ ట్వీట్ చేస్తున్నాడంటే సో ఈయన కూడా ఏంటంటే ఇక్కడ పైలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మైనింగ్ కూడా చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు గైస్. సో అలాగే చూసుకుంటే ఏంటంటే యూఎస్ నుంచి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఏంటంటే ఇక్కడ పై క్రిప్టోకి సంబంధించి ఏంటంటే ఇక్కడ చాలా ప్రో యాక్టివ్గా అయితే ఉన్నారు గైస్. సో ఇక్కడ ఈ సబ్మిట్ కూడా ఏంటంటే రేపు జరగబోతుంది. సో దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే చూసుకుంటే పై అయితే ఏంటంటే మన కాయిన్ మార్కెట్ క్యాప్లో ఎస్టర్డే నుంచి అయితే 11th ర్యాంకింగ్లో ఉంది. సో ఇదైతే మనకు చాలా గుడ్ న్యూస్. సో ఇది ఏంటంటే టాప్ 5 ర్యాంకింగ్లో కూడా ఏంటంటే మనకు March 14 లోపల అయితే వెళ్తుందనేసి కూడా ఇక్కడ ఏంటంటే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి గైస్. సో ఖచ్చితంగా అయితే వెళ్ళే ఛాన్స్ అయితే పైకి ఆ సత్తా అయితే ఉంది. సో అలాగే చూసుకుంటే బైనాన్స్ నుంచి అయితే ఇంకొక ట్వీట్ అయితే వచ్చింది. సో అఫీషియల్ అకౌంట్ నుంచి. సో ఇఫ్ యువర్ ఫేవరెట్ ప్రాజెక్ట్ వాస్ ఏ డెజర్ట్ వాట్ వుడ్ ఇట్ బి అనేసి అయితే ఇక్కడ పెట్టారు. సో దాని పక్కన ఒక కేక్ సింబల్ పెట్టారు. సో అదేంటంటే సర్కిల్లో ఒక పీస్ని అయితే పెట్టారు. సో దాని పై అంటారు కదా. సో అలాగే చూసుకుంటే ఇక్కడ పైనాపిల్ పై ఒక సింబల్ కూడా అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఆ కేక్ పీస్ దగ్గర అయితే. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ బైనాన్స్ ఏంటంటే సో ఇక్కడ ఇంటర్నల్గా అయితే ఇండైరెక్ట్గా అయితే ఇక్కడ డైరెక్షన్ అయితే చేస్తుంది. సో మేమైతే ఇక్కడ బైనాన్స్లో అయితే లిస్ట్ చేయబోతున్నాం అనేసి. సో ఇది March 14 అయితే జరుగుతుందని చాలామంది అయితే భావిస్తున్నారు. సో ఇక్కడ పై డే అయితే మనకు ఉంది. సో March 14 అయితే. సో ఆ రోజు అయితే ఇక్కడ ఏంటంటే కాయిన్లో చాలా బిగ్ మూమెంట్ కనిపించవచ్చు. సో అలాగే చూసుకుంటే ఏంటంటే సో మనకి March 7th అంతే రేపు. సో ఇక్కడ యూఎస్లో అయితే ఇక్కడ అఫీషియల్గా అయితే హిస్టారికల్గా ఫస్ట్ క్రిప్టో సబ్మిట్ అయితే జరగబోతుంది. సో ఇక్కడ వైట్ హౌస్ నుంచి. సో దీనికైతే బిగ్ లైక్ ఇన్వెస్టర్స్ని కానీ సో అలాగే చూసుకుంటే క్రిప్టో ప్రో వాళ్ళని కానీ ఇక్కడ ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. సో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ March 10th అయితే ఇక్కడ ఏంటంటే ISO సర్టిఫికెట్ ఏంటంటే పైకి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. సో ఇది కూడా ఒక బిగ్ ఈవెంట్గా అయితే మనం చూడవచ్చు. సో అలాగే చూసుకుంటే ఏంటంటే KYC అప్డేట్ గైస్. సో
కేవైసీ ఏదైతే ఉందో సో మార్చ్ 14th 2025 అయితే డెడ్ లైన్. సో దీని తర్వాత అయితే ఇక్కడ ఎక్స్టెండ్ అయితే చేయరు. సో నేను ఈ స్టెప్స్ అన్నీ ఏంటంటే రీసెంట్ మన ఎస్టర్డే ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం అయితే జరిగింది. సో ఆ స్టెప్స్ చూసి ఏంటంటే ఎవరైతే ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకునేది సో ఫాస్ట్గా అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ప్రైజ్ మూమెంట్ అయితే మనం చూసుకుంటే ఏంటంటే పై కాయిన్లో ఏంటంటే రీసెంట్గా ఏంటంటే కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చింది. చూసుకుంటే ఏంటంటే 1.59 దగ్గరికి అయితే వచ్చింది. సో మళ్ళీ చూసుకుంటే ఏంటంటే $2 అయితే టచ్ అయితే సో అక్కడ సైడ్ మూమెంట్స్ కొడుతుంది. సో 1.80 నుంచి అంటే $2 మిడిల్లో అయితే ఇక్కడ సైడ్ మూమెంట్స్ అయితే ఇస్తూ డౌన్ అండ్ అప్ అయితే వెళ్తుంది గైస్. సో ఇక్కడ ఎవరన్నా పై కాయిన్స్ కొనాలనుకుంటే మాత్రం ఇది ఒక రైట్ టైం. సో మీరేంటంటే పై డేని మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో కూడా దీనికైతే చాలా వాల్యూ అయితే ఉంది గైస్. సో ఎస్టర్డే వీడియోలో నేను క్లియర్గా అయితే మాట్లాడాను, కానీ చాలా తక్కువ మందే చూశారు సో ఆ వీడియో అయితే. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆర్టికల్ అయితే బైనాన్స్ కాయిన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో పై నెట్వర్క్ ప్రైస్ ఫోర్కాస్ట్ విల్లే బైనాన్స్ ఆర్ కాయిన్ బేస్ లిస్టింగ్ పుష్ ఇట్ హయ్యర్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బైనాన్స్తో పాటు ఇక్కడ కాయిన్ బేస్ ద వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ అయితే కాయిన్ బేస్ గైస్. సో కాయిన్ బేస్ కూడా ఇక్కడ లిస్ట్ చేయాలని అయితే లిస్ట్ చేస్తుందనే ఒక రూమర్ అయితే ఇక్కడ మనకి అనిపిస్తుంది. సో అలాగే చూసుకుంటే ఈ జీసీవీ వాల్యూ కూడా ఏంటంటే ఇక్కడ మనకి ప్రెజెంట్ రాకపోయినా సరే సో నిదానంగా అయితే పెరుగుతుంది. అలా అయితే ఇక్కడ బిట్ కాయిన్ ఉంది కదా, సో బిట్ కాయిన్ ఇక్కడ ఏంటంటే డ్రాస్టికల్గా అయితే మనకి $1,000 సో $10,000 అలాగే చూసుకుంటే $20,000 అలా వెళ్తూ ఏంటంటే ఇప్పుడు $1 lakh వరకు అయితే రావడం అయితే జరిగింది. సో ఈ ఆర్టికల్ అయితే చూసుకుంటే బైనాన్స్ ఆర్ కాయిన్ బేస్ లిస్టింగ్ కుడ్ ప్రొపెట్ పై టువర్డ్స్ ద $8 to $10 రేంజ్ ప్రైజ్ రేంజ్ అయితే ఇక్కడ వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని అయితే వీళ్ళు ఈ యొక్క ఆర్టికల్ అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి బిగ్ ఎక్స్చేంజెస్ టాప్ ఎక్స్చేంజెస్ కానీ లిస్ట్ చేసి అనుకోండి సో ఖచ్చితంగా అయితే $9 to $10 అయితే ఈజీగా వెళ్ళిపోతుంది గైస్. సో అలాగే చూసుకుంటే ఇంకొక ఆర్టికల్ కూడా రావడం అయితే జరిగింది. సో దీంట్లో చూసుకుంటే ఏంటంటే ఫైనాన్స్ ఏంటంటే ఇక్కడ 4th March అయితే ఒక బిగ్ డేగా అయితే ఇక్కడ లిస్ట్ చేసే ఛాన్స్ అయితే పైన ఉందని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ పై కాయిన్ కానీ లిస్ట్ అయింది అనుకోండి సో దీంతో పాటు చూసుకుంటే ఈ ఆర్టికల్లో ఇఫ్ బైనాన్స్ లిస్ట్ పై it will put pressure on the other exchanges like Coinbase, Kakano, Crypto.com and Gemini to list it too అని అయితే ఉంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ బైనాన్స్ లిస్ట్ చేసింది అనుకోండి సో యూజర్స్ అందరినీ బైనాన్స్ తీసుకొని వెళ్తుంది కాబట్టి సో ఇది మిగతా ఎక్స్చేంజెస్కి ఏదైతే టాప్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా కార్కానా అండ్ Coinbase, Crypto.com ఇవన్నీ ఏంటంటే సో జెమినీ చూసుకుంటే ఏంటంటే వీటి మీద అయితే బిగ్ ప్రెజర్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ బిట్గేట్ OKX లిస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఒక ఎక్స్చేంజెస్లో చాలా ప్రెజర్ అయితే బిల్డ్ అయితే అయింది. ఎందుకంటే మార్కెట్లో ఉన్న బిజినెస్ మొత్తం ఈ ఎక్స్చేంజెస్ అయితే చేసేస్తున్నాయి కాబట్టి సో వరల్డ్ మొత్తంలో సో మిగతా ఎక్స్చేంజెస్ ఖచ్చితంగా అయితే ఇక్కడ ఒక ప్రెజర్ అయితే క్రియేట్ అవుతుంది. సో బైనాన్స్ అయితే రోజుకు ఒక ట్వీట్ చేస్తూ ఒక ఆర్టికల్ ఇస్తూ ఏంటంటే బైనాన్స్ ఇంకా ఇక్కడ పైన ఇంకా ఏంటంటే ఇక్కడ పైకి తీసుకొని వెళ్తుంది కాబట్టి సో March 14th అయితే మనం అందరూ వెయిట్ చేయాలి. సో రేపటి ఒక March 7th ఏదైతే ఇక్కడ క్రిప్టో ఈవెంట్ జరగబోతుంది కదా సో దాని మీద కూడా మనం ఫోకస్ అయితే చేయాలి. సో మీరైతే ఇక్కడ ఏంటంటే ఫాస్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే రెడీగా అయితే ఉండండి గైస్. సో ఏ ఒక న్యూస్ వచ్చినా సో వీడియో చేయడానికి అయితే కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను చాలా ఫాస్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఏంటంటే మనకి పై కాయిన్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంటుంది. సో ఎవరు మీ పై కాయిన్ సెల్ చేయకుండా ఏంటంటే ఎక్స్చేంజ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకొని సో మంచి వాల్యూ వచ్చినప్పుడు ఏంటంటే మన పై కాయిన్స్ అయితే సెల్ చేసుకుందాం. సో ఎందుకంటే ఎస్టర్డే వీడియో అయితే ఖచ్చితంగా అయితే చూడండి గైస్. సో నేను పదే ఎందుకు చెప్తున్నానంటే సో దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో పైకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే